మనం గూఢచార విభాగంలో గద్దలను చూసుంటాం, పావురాలను చూసుంటాం. కొత్తగా రాబందు అనేది ఒకటి దిగినట్టుంది. ఇదేంటంటే కెమెరా జీపీఎస్ ట్రాకర్తో సంచారం చేస్తున్నట్టుగా బయటపడింది. చర్ల అటవీ ప్రాంతంలో కెమెరా జీపీఎస్ ట్రాకర్ అమర్చిన గూఢచార రాబందు సంచారం కలకలం సృష్టించింది. అయితే మావోయిస్టు కథనం గుర్తించడానికి పోలీసులు పంపుతారని మొదట భావించారట. ఆ తర్వాత ఇది మాది కాదని పోలీసులు అన్నారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏకలవ్య విద్యాలయం సమీపంలో గుట్టపై బుధవారం ఓ రాబందు ఎగరలేని పరిస్థితుల్లో వచ్చి వాలిందట. అది ఆకలి అలసటతో ఉన్నట్టు గుర్తించిన స్థానికులు ఆహారం అందించారట. అయితే రాబందు కళ్ళ కెమెరా జీపీఎస్ ట్రాకర్ అమర్చి ఉండడంతో కొందరు తమ సెల్ ఫోన్లతో చిత్రీకరించి హల్చల్ చేశారు. రాబందు ఆహారం తిన్న వెంటనే ఎగిరిపోయింది. రాబందు సంచారం స్థానికుల నుంచి సమాచారం పోలీసులు ఇచ్చి వివరాలు సేకరించారు. కాగా చర్లలో సంచరించిన రాబందు మధ్యప్రదేశ్లోని టైగర్ రిజర్వ్కు చెందిందిగా అధికారులు భావిస్తున్నారు. 2 డజన్ల రాబందు కదలికను పర్యవేక్షించేందుకు 2 ఏళ్ల క్రితం